వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 55. మైకేల్ ముందు నుంచొని భయపడుతూనే నేను చేసిన పొరపాటును ఒప్పుకున్నాను. నీ నుండి ఇలాంటి ఆలోచన లేని పనిని ఊహించలేదు శ్రీనిధి అని నెమ్మదిగానే చాలా బేస్ వాయిస్లో చెప్పాడు మైకేల్. నేను కళ్ళు మాత్రమే ఎత్తి తన వైపు చూశాను. నువ్వు చేసిన పనికి చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా? 7 ప్రాణాలు. వాళ్ల చావుకి మీనింగ్ లేకుండా పోయింది. ఇప్పుడు నువ్వు చెప్పే అపాలజీ కానీ సారీ కానీ వాళ్ల ప్రాణాలను తిరిగి తీసుకొస్తుందా అని సూటిగా అడిగాడు మైకేల్. మేబీ మా ఇద్దరి పరిచయం తర్వాత తనని నా మీద ఇంత కోపంగా మొదటిసారి చూస్తున్నానేమో. నీకు నా వైపు నుండి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఫస్ట్ నేను చెప్పిన వర్క్ కంప్లీట్ అవ్వనివ్వు. ఆ తర్వాత తీరిగ్గా నేను మొత్తం నీకు వివరిస్తాను. కానీ ఇలా నువ్వు ఇమీడియట్ డెసిషన్ మేకింగ్ చేసి మెస్ క్రియేట్ చేయకు అని డైరెక్ట్గా చెప్పాడు మైకేల్. తన కోపంలో అర్థముంది కాబట్టి సరే అన్నట్లు తలూపి ఐఎమ్ సారీ అని చిన్నగా చెప్పాను. నీ నుండి కావాల్సింది ఈ సారీనే అయితే కాదు శ్రీనిధి. యు ఆర్ మచ్ కేపబుల్ దాన్ యూ థింక్ ఆఫ్. అర్థం లేని ఆలోచనలతో మన వాళ్ల ప్రాణాలను మనమే రిస్కులో పెట్టుకోవడం కోసం అయితే ఇక దీనిలో నీ ఇన్వాల్వ్మెంట్ అనవసరం అని సూటిగా చెప్పాడు మైకేల్. లేదు, నేను ఇక మీదట మీరు చెప్పినట్లే చేస్తాను అని విక్కిళ్ళు వస్తున్న ఏడుపుని బలవంతంగా ఆపుకుంటూ చెప్పాను. నేను చెబితే వినేంత దగ్గరలో నువ్వు లేకపోతే ఆ క్షణం కూడా నీ ఆలోచన ధోరణి మారకూడదు శ్రీనిధి. ఎప్పటికీ నువ్వు రాణిలానే ఉండాలి, రాణిలానే నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు తీసుకున్న డెసిషన్ తప్పు అని పాయింట్అవుట్ చేసే ఛాన్స్, అధికారం ఎవ్వరికీ ఇవ్వకూడదు అని నా చెంపపై చిన్నగా తట్టి ఐ విల్ సార్ట్ అవుట్ ద థింగ్స్ అవుట్, యూ బెటర్ టేక్ రెస్ట్ అని చెప్పాడు మైకేల్. నో, ఒక్క నిమిషం అంటూ తనను ఆపి అటాక్ చేయడానికి వచ్చిన వాళ్లలో నాకు అమర్ కనిపించాడు. తనెందుకొచ్చాడు? లోకల్ పోలీస్, రా ఏజెంట్ కలిపి కూడా ఏదైనా ఆపరేషన్ చేస్తారా అని అడిగాను. నేను చెప్పింది విని ఆశ్చర్యపోతూ అమర్ మిశ్రానా అని కళ్ళు చిట్లించి అడిగాడు మైకేల్. అవును అన్నట్లు తల్లూపాను నేను. ఆర్ యూ ష్యూర్ శ్రీనిధి అని అనుమానంగా అడిగాడు మైకేల్. ఎస్, నేను క్లియర్గా చూశాను. కావాలంటే సీసీ కెమెరా రికార్డింగ్ చూడండి అని చెప్పాను. ఓ, వాడు ఇక్కడి వరకు వచ్చాడంటే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండే ఉంటారు అని ఫోన్ తీసి అశ్విన్కి కాల్ చేశాడు. అటువైపు అశ్విన్కి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఒక 2 hours ముందు నుండి మొత్తం అన్ని కెమెరా ఫుటేజెస్ను క్లియర్గా ఎన్హాన్స్ చేసి నాకు పంపించు అని ఆర్డర్ వేసి కాల్ కట్ చేశాడు మైకేల్. నేను తన వైపు బేలగా చూస్తూ నన్ను ఇంకా నమ్ముతున్నారా? నా మీద కోపం లేదుగా అని అడిగాను. నా మీద నేనైనా కోపంగా ఉండగలనేమో, కానీ నీ మీద మాత్రం ఉండలేను. ఆ మాట అన్నాడో నేను విన్నానో తెలియదు, కానీ ఆ మాట వినిపించగానే కళ్ళు పెద్దవి చేసి తన వైపు చూశాను. నా ల్యాప్టాప్ ఇవ్వు అని తన చేతిని ముందుకు చాచాడు మైకేల్. నేను ఇంకా ట్రాన్స్లోనే ఉన్నాను కదా. తనకి ల్యాప్టాప్కి బదులు నా చెయ్యి అందించాను. ఆ చేతిని అలానే పట్టుకొని లాగి ల్యాప్టాప్ అని నడుం మీద నొక్కి మరీ చెప్పాడు మైకేల్. హా, ఇస్తున్నాను అంటూ హడావుడిగా ల్యాప్టాప్ తీసి తన చేతికి అందించాను. అది తీసుకొని కూర్చొని ఓపెన్ చేశాడు మైకేల్. నేను కూడా తన పక్కనే కూర్చున్నాను. అప్పటికే అశ్విన్ ఫుటేజ్ సెండ్ చేశాడు. అశ్విన్ షేర్ చేసిన జిప్ ఫైల్స్ ఓపెన్ చేసి చూస్తూ స్ట్రీట్ లైట్స్ దగ్గర ఏర్పాటు చేసిన కెమెరాను ఓపెన్ చేశాడు మైకేల్. నైట్ ఎఫెక్ట్ వల్ల వీడియో క్లియర్గా కనిపించడం లేదు, కానీ చూచాయగా అక్కడున్నది మాత్రం అమర్ అని ఈజీగానే తెలిసిపోతుంది. అది చూస్తూనే అశ్విన్కి కాల్ చేశాడు మైకేల్. అవతల అశ్విన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అమర్ మిశ్రా ఫ్రమ్ రాడ్ అపార్ట్మెంట్కి మాల్లో అటాక్ చేసిన వ్యక్తికి ఏదో సంబంధం ఉన్నట్లుంది, చూడు అని చెప్పాడు. ఆ తర్వాత కాల్ కట్ చేసి మిగిలిన ఫుటేజ్ను చూస్తున్నాడు మైకేల్. దాంతో ఏమైంది, అసలు ఆ పోలీస్ మన మీద ఎందుకు అటాక్ చేశాడు అని నేను అడిగాను. అతను పోలీస్ అని ఎవరు చెప్పారు? ఒకవేళ అతను పోలీస్ కాకపోయి కూడా ఉండొచ్చు, మనల్ని మ్యానిపులేట్ చేసినట్లున్నారు అంటూ కింద బేస్మెంట్ ఏరియా కెమెరా ఓపెన్ చేశాడు మైకేల్. ఆ వ్యక్తిని కాసేపటి క్రితం బేస్మెంట్లో నేను జోసెఫ్ వదిలేసి బయటికి వెళ్ళిన తర్వాత తన చేతులు లాక్ చేసి పక్కనే నుంచొని ఉన్నాడు ఇక్బాల్. కాసేపు తర్వాత ఇక్బాల్ కాల్ మాట్లాడుతూ ఉంటే అటాక్ చేసిన వ్యక్తి తన షూ కింద నుండి కత్తి తీసి తన చేతుల్ని విడిపించుకున్నాడు. వెంటనే వెనక నుండి అదే కత్తితో ఇక్బాల్ని పొడిచాడు. దాంతో అతను కింద పడిపోవడంతో ఇక్బాల్ ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత అతను వెళ్ళిపోవడానికి చూస్తుంటే తనని ఆపడానికి ట్రై చేస్తూ గన్ లోడ్ చేసి షూట్ చేసేలోపు ఇక్బాల్ చేతి నుండి గన్ లాక్కొని తన మీద కంటిన్యూ ఫైరింగ్ చేశాడు. ఆ తర్వాత డోర్ లాక్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఇక్బాల్ బాడీ నుండి రక్తం ధారలుగా కారుతున్నా తన పని ఆపకుండా లేచి వెనకే చాలా కష్టంగా నడుస్తున్న అతన్ని చూస్తే నాకు ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది. నేనేడిస్తే అతను చూడకూడదు అని మైకేల్ తిడతాడేమోనని బలవంతంగా ఏడుపు ఆపుకొని అలాగే చూస్తూ నుంచున్నాను. అక్కడి నుండి మెయిన్ ఎంట్రన్స్ వరకు కనిపిస్తున్న అందరి సెక్యూరిటీని షూట్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఆల్మోస్ట్ మ్యాగజైన్ ఖాళీ అయినంత వరకు షూట్ చేస్తూనే ఉన్నాడు. వెంటనే తనని సెక్యూరిటీ ఆపగానే అటు నుండి అమరవాళ్ళు కార్లు దిగడం, అందులో నుండి దగ్గర 20 మందికి పైగా ఫోర్స్ వచ్చి వాళ్ళ వెపన్స్తో సెక్యూరిటీని కాల్చి లోపలికి రావడం, అక్కడి నుండి ఫైరింగ్ కంటిన్యూ అవడం అంతా క్లియర్గా తెలుస్తుంది. ఆ రక్తపాతం చూస్తే నాకు వణుకు పుడుతోంది. అంత జరుగుతున్న అమర్ కానీ మిగతా ఆఫీసర్స్ కానీ అదేదో సినిమాలో చూస్తున్నారు కానీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదో నాకు అర్థం కాలేదు. అప్పటికి నేను బయటికి రావడం, నన్ను చూసి అమర్ వాళ్ళు వెళ్ళిపోవడం, ఆ తర్వాత జోసెఫ్ బయటికి వెళ్ళడం, మైకేల్ వాళ్ళు రావడం, సిచ్యువేషన్స్ కంట్రోల్లోకి రావడం అన్నీ ఒక్కొక్కటిగా అందులో కనిపిస్తోంది. అదంతా చూస్తూనే ల్యాప్టాప్ షట్ చేసి పక్కన పడేసి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు మైకేల్. అప్పుడు నేను మైకేల్ వైపు చూసి, అసలు మనపై అటాక్ చేయడానికి వచ్చింది లోకల్ పోలీస్ కాదు, రా ఏజెంట్ లాగా ఉన్నాడు. అయినా అతను సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ ఎప్పుడు క్రాష్ చేశాడు? ఎలా అంతమంది ఒకేసారి లోపలికి రాగలిగారు? అసలు వచ్చిన వాళ్ళు పోలీసులేనా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాను. కాదు అని సింపుల్గా చెప్పాడు మైకేల్. వాట్, పోలీసులు కాదా, మరెవరు అని అడిగాను. వాళ్ళంతా అప్రూవ్డ్ క్రిమినల్స్, ఇల్లీగల్ వెపన్స్ కేసులో నన్ను లాక్ చేయడానికి ట్రై చేస్తున్నట్లున్నారు అని చాలా కూల్గా చెప్పాడు మైకేల్. వాట్ ఆర్ యూ టాకింగ్ అని ముఖం చెట్లించి కోపంగా అడిగాను. ఏం లేదులే, వెళ్ళి పడుకో అని లేచి కార్ కీస్ తీసుకుంటూ చెప్పాడు మైకేల్. అది చూసి ఎక్కడికైనా వెళ్తున్నారా అని చిన్నగా అడిగాను. హాస్పిటల్కి, ఒకసారి మిగతా స్టాఫ్ను కూడా చూడాలి కదా అని చెప్పాడు మైకేల్. సరే అని ముభావంగా చెప్పాను. ఆ మాటతో ఎక్కువ ఆలోచించకుండా పడుకో, నేను వెంటనే వస్తాను అని ముందుకు వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి వచ్చి ఏమైనా పనులుంటే ఈ 3 రోజుల్లోనే కంప్లీట్ చేసుకో అని చెప్పాడు. ఆ మాటతో నుదురు చెట్లించి ఆ తర్వాత ఏం చేయాలి అని అడిగాను. వీ విల్ బీ అవుట్ ఆఫ్ టౌన్ అని ఒక్క ముక్కలో చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు మైకేల్. వెళుతున్న అతన్ని చూస్తూ, అంటే అర్జెంటుగా నేను రేపే ఆరాధ్యకు పెళ్లి చూపులు పెట్టుకోవాలి, అసలు ముహూర్తం ఎలా ఉందో ఏంటో అని వెళ్ళి క్యాలెండర్ పట్టుకొని ముహూర్తం తారాబలం చూస్తూ కూర్చున్నాను. కాసేపటికే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. అదే సమయంలో వాటర్ బాటిల్ పట్టుకొని రూమ్ నుండి బయటికి వచ్చిన అమ్మ నన్ను చూసి, అప్పుడే లేచావంటనిది అని అడిగింది. ఇంకా పడుకోలేదు అని చెబితే ఎందుకో చెప్పాలి, అందుకే హా అమ్మా, పెందలాడే మెలకు వచ్చింది అని స్మైల్ ఇచ్చాను. కళ్ళేంటి మరి ఇంకా నిద్ర చాలనట్లున్నాయి, కాసేపు ఆ అడ్డదిడ్డమైన సినిమాలన్నీ చూడటం మానేసి పడుకోవచ్చు కదా అని కసిరి, నాకు కాఫీ పెట్టుకుంటున్నాను, నీకు కూడా కల్పనా అని అడిగింది అమ్మ. నాకు కూడా కావాలి, నేను బ్రష్ చేసి వస్తాను అని అమ్మతో చెప్పాను. సరే మరి మీ ఆయనకి అని చుట్టూ చూస్తూ నెమ్మదిగా అడిగింది అమ్మ. తను లేరమ్మా, జాగింగ్కి వెళ్ళారు, వచ్చేస్తారు అని చెప్పి నేను ఫ్రెష్ అవ్వడానికి లేచాను. సరే అని అమ్మ కిందకి వెళ్ళిపోయింది. ఇక నేను కూడా ఫ్రెష్ అయ్యి కిందకి దిగి వచ్చేసరికి కాఫీ కప్పు తీసుకొని బయట గార్డెన్లోకి వెళ్ళిపోయింది అమ్మ. దాంతో ఒక క్షణం భయం వేసింది. రాత్రి జరిగిన రచ్చంతా క్లీన్ చేశారో లేదోనని కంగారు తన్నుకొచ్చి ఆమె వెనకే నేను కూడా పరిగెత్తాను. కానీ అప్పటికే అక్కడంతా క్లీన్గా ఉంది. అసలు బయట రాత్రి ఏమీ జరగనట్లు చాలా నార్మల్గా ఉంది. దాంతో అమ్మయ్య అనుకొని కాఫీ కప్తో అమ్మ పక్కనే వెళ్ళి కూర్చున్నాను. కాఫీ సిప్ చేస్తూ, చాలా ప్రశాంతంగా ఉంది శ్రీనిధి మీ ఇల్లు అని చెప్పింది అమ్మ. నేను చిన్నగా నవ్వి, వెనక గార్డెన్ కూడా బాగుంటుందమ్మా, నువ్వు ఇంకా సరిగ్గా చూడలేదు, అది చాలా బాగుంటుంది, అక్కడ మొక్కలన్నీ నేనే వేశాను అని చెప్పాను. ఓ అవునా, నేను తర్వాత చూస్తాను. అవును, ఈరోజు మన ఇంటికి వెళ్దామని చెప్పావు కదా, మనం బయలుదేరదామా అని అడిగింది అమ్మ. అమ్మా,
అన్నట్లు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆరాధ్యకి ఈరోజే పెళ్లి చూపులు పెట్టేసుకుందామా? 2 రోజుల్లో మేము ఊరు దాటి వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాం అన్నాను. ఆ మాట విని అమ్మ నుదురుచిట్లిస్తూ, అదేంటి ఊరు దాటి వెళ్ళడం అని అడిగింది. అయ్యో ఇలా అనేశానేంటి అని కంగారు పడిపోయి, లేదమ్మా, ఆయన ఏదో చెప్పారు వెళ్ళాలని, నాకు సరిగా వినిపించలేదు అని ఏదో కవర్ చేయడానికి ట్రై చేశాను. సరే కానీ ఈరోజు ముహూర్తం అవి చూసుకోవద్దా అని అడిగింది అమ్మ. అన్నీ చూశానమ్మా, అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేయమని చెప్పు అని అన్నాను. సరే నేను చెప్తానులే, నువ్వు మరి ఆరాధ్యను పార్లకు తీసుకొని వెళ్ళవా అని అడిగింది అమ్మ. పిలిపిస్తానులే, మనం ఇల్లు క్లీన్ చేసేలోపు దాని పని కంప్లీట్ చేసుకుంటుంది అని చెప్పాను. సరే నీ ఇష్టం, నేను స్నానం చేసి కాసేపు జపం చేసుకొని వస్తాను అని చెప్పింది అమ్మ. సరే నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని చెప్పి అమ్మను పంపించి అక్కడే కూర్చొని కళ్ళు మూసుకున్నాను. కాసేపటికి కిందికి వచ్చి నా ఒళ్ళో పడుకున్నాడు జోసఫ్. నేను కళ్ళు తెరవకుండానే జోసఫ్ తలలో వేళ్ళు పెట్టి నిమురుతూ, కాఫీ ఇవ్వనా అని అడిగాను. వద్దు, పడుకుంటాను అని కళ్ళు బలవంతంగా మూసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు జోసఫ్. ఆ విషయం నాకెందుకో కళ్ళు మూసుకొని ఉన్నా సరే అర్థమైపోయింది. అందుకే కళ్ళు తెరిచి తన వైపు చూసి, ఏమైంది అని అడిగాను. ఏమీ లేదు అన్నట్లు తలూపి, ఈరోజు ఈవినింగ్ ఫ్రీగా ఉన్నావా అని అడిగాడు జోసఫ్. ఎందుకు అని అడిగాను. అన్నయ్య సుకృతిని కలవడానికి వెళ్ళమన్నాడు అని చెప్పాడు జోసఫ్. ఓ అవునా, సరే నేను నైట్ ఫ్రీగానే ఉన్నానులే, మనం లేట్ ఈవినింగ్ వెళ్దాం అని చెప్పాను. డన్ శ్రీ అని నా ఒడిలో నుంచి లేచి పూర్తిగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు జోసఫ్. ఇంతకీ మా సింహం ఎక్కడా అని అతన్ని అడిగాను. ఎక్కడో నాకేం తెలుసు అన్నాడు జోసఫ్. ఇదే ఎక్స్ట్రాలంటే చెప్పు అన్నాను. నిజమే, నాకెలా తెలుస్తుంది చెప్పు, నన్ను 4 తిట్టి ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అని ముఖం మార్చుకుంటూ చెప్పాడు జోసఫ్. మరి నువ్వెక్కడికి వెళ్ళావు అని అనుమానంగా చూస్తూ అడిగాను. నువ్వు ఎక్కువగా ఏదేదో ఊహించుకో, అశ్విన్కి హెల్ప్గా వెళ్ళాను అంతే అన్నాడు జోసఫ్. ఏడ్సావులే, ఇంతకీ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయమంటావు అని నెమ్మదిగా అడిగాను. పెసరట్టు చేస్తావా శ్రీ అని అడుగుతూనే ఇంతలో నా వెనక్కి వచ్చిన మైకేల్ని చూసి సడన్గా ఆపేశాడు జోసఫ్. కానీ నేను తనను చూడకపోవడంతో, మీ అన్నయ్య వచ్చేలోపే చేసి పెట్టేస్తాను, లేదంటే మళ్ళీ కార్బ్స్ ప్రోటీన్స్ అంటూ గోలగోలు చేస్తారు. బై ద వే, పెసరట్టుతో పాటు అల్లం చట్నీ చేయనా లేదంటే పెసరట్టు ఉప్మా చేయనా అని అడిగాను. 2 చెయ్యి అంటూ వెనక నుంచి మైకేల్ వాయిస్ వినిపించింది. కానీ నేను అదేం పట్టించుకోకుండా నా ఫ్లోలో నేను అదే అనుకున్నా. నేను కూడా అమ్మకు కూడా పెసరట్టు అంటే ఇష్టమే అనేసి 1/2 నిమిషం లేటుగా నేను విన్న వాయిస్ జోసఫ్ది కాదు అని రియలైజ్ అయ్యాను. దాంతో సడన్గా వెనక్కి తిరిగి చూసి, మీరెప్పుడొచ్చారు అని అడిగాను. వచ్చినందుకు బాగా డిసప్పాయింట్ అయినట్లున్నావు అని అడుగుతూనే, ఇప్పుడు పరిస్థితి ఏంటి జోసఫ్ అని జోసఫ్ను అడిగాడు మైకేల్. పరిస్థితులదేముంది, మీరంతా సెట్ చేశారు కదా అని అడిగాను నేను. నువ్వే సెట్ చేసావు కదా అని జోసఫ్ కూడా నాలాగే అన్నాడు. నాకెందుకో జోసఫ్ని నమ్మాలనిపించలేదు. అందుకే మీరేమైనా నా దగ్గర దాస్తున్నారా అని ఆ ఇద్దరిని అనుమానంగా చూస్తూ అడిగాను. నీ దగ్గర మేమేం దాస్తాం శ్రీ, నువ్వు ఓవర్ థింక్ చేయకు, పద నాకు డ్రెస్ సెలెక్ట్ చేయి అని చెప్పి అక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోయాడు జోసఫ్. నేను ఊరకంట అక్కడే కూర్చున్న మైకేల్ని చూస్తూనే ముందుకు కదిలాను. తన ముఖం ఎప్పుడూ ఒకటే కదా, చలించని ఆకాశం నా మైకేల్. అయినా రాత్రంతా నిద్రపోలేదు కదా, అందుకే తన శరీరానికి కావలసిన రెస్ట్నిచ్చే పనిలో మైకేల్ ఉన్నాడు. నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి కార్ తీసుకొని నేను, అమ్మ, ఆరాధ్య, నేహ కలిసి మా ఇంటికి స్టార్ట్ అయ్యాం. దారిలోనే పార్లర్ అపాయింట్మెంట్ కూడా బుక్ చేసి ఇంటికి వెళ్ళాక నేహను పక్కన కూర్చోపెట్టుకొని క్లీనింగ్ స్టార్ట్ చేశాం. అది కంప్లీట్ అవ్వగానే లంచ్ ఆర్డర్ చేసి పార్లర్ వాళ్ళు రావడంతో ఆరాధ్యను పక్కకు పంపించి హాల్లో కూర్చున్నాను. ఎదురింట్లో ఉండే అక్క కూడా వచ్చి మాతో పాటే కూర్చుంది. సాయంత్రం మా ఆరాధ్యకు పెళ్లి చూపులు, నువ్వు కూడా రామ్మా అని అక్కను పిలిచింది అమ్మ. వస్తానంటీ అని చెప్పి నవ్వి, నేహను మా ఇంటికి తీసుకెళ్ళవలనా అని అడిగింది అక్క. తీసుకువెళ్ళక్క, కాసేపు బాబుతో కూడా అనుకుంటుంది. అన్నట్లు బయట ఫుడ్ ఏం పెట్టకు
మా ఆయన చంపేస్తాడు అని నవ్వుతూ చెప్పాను. పెట్టంలే అని నేహాన్ని తీసుకుని వెళ్ళింది అక్క. ఆ తర్వాత ఆరాధ్యను కూడా రెడీ చేసి వెళ్ళిపోయింది బ్యూటీషియన్. బామ్మను నేనే రమ్మని చెప్పాను. అందుకే అత్తను కూడా పిలవనా అడిగింది అమ్మ. అది నీ ఇష్టం అమ్మా అని అమ్మకు చెప్పి నేను ఫోన్ తీసుకుని అమరకు కాల్ చేశాను. తను నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 2-3 సార్లు అలాగే చేశాక కూడా అదే పరిస్థితి. దాంతో అప్పుడు అర్థమైంది కావాలనే అతను కాల్ లిఫ్ట్ చేయడం లేదని. అసలు నా భర్తకి హాని చేసే వాళ్ళతో నాకు మాటలేంటి అని నా ఫోన్ నుండి అతని కాంటాక్ట్ డిలీట్ చేసి మళ్ళీ వచ్చి నేను అమ్మ దగ్గర కూర్చున్నాను. దేవుడి దేవల్ల దానికి ఈ సంబంధం కుదిరిపోతే బావుండు అని అంది అమ్మ. కుదురుతుందిలే, ఎందుకు కంగారు అని ఫోన్ పక్కన పెట్టి స్నాక్స్ ఏమైనా తెప్పించాలా అని అడిగాను. చెప్పడం మర్చిపోయాను, ఏమైనా తెప్పించి పెట్టు శ్రీ, వాళ్ళు తినరు కానీ మనం పెట్టాలి కదా అని అంది అమ్మ. స్వీట్స్ ఆర్డర్ చేస్తానైతే అని చెప్పాను. ఓకే, ప్లేట్స్ ఉన్నాయా అసలు అంటూ కిచెన్లోకి వెళ్ళింది అమ్మ. తను వెళ్ళిన కాసేపటికి వచ్చింది బామ్మ. ఏం సావిత్రమ్మ గారు, ఫోన్ చేస్తే కార్ తీసుకొని వచ్చేదాన్ని కదా, ఆటోలో రావడం ఎందుకట అని అడిగాను. నాకు అలవాటే లేవే అని చెప్పి, అవును పెళ్ళికొడుకు వాళ్ళు బయలుదేరినట్లున్నారు, అత్త వాళ్ళ ఇంటికి దగ్గరలోనేగా వాళ్ళ ఇల్లు, నేను వాళ్ళని చూశాను అని చెప్పింది బామ్మ. ఓ అవునా అని వచ్చి స్వీట్స్ అన్నింటినీ మరొకసారి సరిగ్గా సర్దేసి ఆరాధ్యను చుట్టానికి గదిలోకి వెళ్ళాను. అప్పటికే అద్దం ముందు టెన్షన్గా కూర్చుంది ఆరాధ్య. కంగారుగా ఉందా అని చిన్నగా అడిగాను. నిజానికి నాకు ఈ పెళ్లి చూపులు అవన్నీ లేవు కదా, ఆ టైంలో ఎలా ఫీల్ అవుతారు అనేది నాకు ఇంకా సరిగ్గా అవగాహనకు రాలేదు. అలా అయితే అంతే తప్ప ఇంకేం లేదక్క, ఏదో నర్వస్నెస్ అని చెప్పింది ఆరాధ్య. ఇది కాకపోతే ఇంకోటి, నీకు నచ్చినంత వరకు సంబంధాలు వస్తూనే ఉంటాయిలే, నువ్వేం కంగారు పడుకో అని చెప్పాను. సరే అన్నట్లు తలూపింది ఆరాధ్య. నేను అమ్మతో మాట్లాడతాను అని చెప్పి బయటకు వెళ్తుంటే, శ్రీ పెళ్లి గురించి చెప్పకపోతేనే మంచిది, అగ్రహారంలో అబ్బాయి కదా, ఒప్పుకుంటాడో లేదో, వేరే మతం కలిసిందని తెలిస్తే అని అంటున్న బామ్మ మాటలు నాకు వినిపించాయి. అది విన్న మా అమ్మ, అలా ఎలా అత్తయ్య గారు, శ్రీనే కదా అన్నీ దగ్గరుండి చేస్తుంది, అలాంటిది దాని పెళ్లి గురించి దాచి ఎందుకు అబద్ధం చెప్పడం అని అడిగింది. ఈ అగ్రహారాల్లో అబ్బాయిలు ఎవరూ ఒప్పుకోరే, అలా అని అన్ని నిజాయితీగా వెళ్తామంటే ఎలా, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు, ఎలా అయినా శ్రీ వాళ్ళ అయినా మన కార్యక్రమాల్లో ఎలాగూ పాల్గొనడు, ఆ మాత్రం దానికి మనం ఎందుకు నిజం చెప్పడం అని అడిగింది బామ్మ. నిజానికి ఆ ఇంట్లో వాళ్ళలో ఎవరైనా సరిగ్గా న్యూస్ చూసేవాళ్లే అయితే శ్రీని కూడా చూడగానే వాళ్ళు గుర్తుపడతారు, ఒకవేళ గుర్తుపట్టకపోయినా ఈ వీధిలో ఎవరైనా చెప్పేస్తారు, అదంతా మనం దాచి పెళ్లి చేసినా ఆ పెళ్లి తర్వాత అయినా తెలియాల్సిందే కదా అని అంది అమ్మ. ఎలా నువ్వు ఒక కూతురికి సరిగ్గా పెళ్లి చేయలేకపోయావు, మన ఇంట్లో హోమం మెట్టు వేయాలంటే సరైన సంబంధం ఆరాధ్యకు మాత్రమే చేయగలం, అది చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, చూడటానికి బాగుంటుంది, వేరే ఆలోచనలతో దాని జీవితాన్ని నాశనం చేయకు అని అంది బామ్మ. మా బామ్మ చెప్పింది నిజమే, కానీ నేను అంత కాని పనేం చేశాను, ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అంత పెద్ద తప్ప, అది నా చెల్లెలి జీవితాన్ని కూడా శాసిస్తుందా అనే ఆలోచనలో ఉన్నాను నేను. ఇంతలో మా అమ్మ నోటి నుండి వచ్చిన మాటలు నా ఆలోచనను పటాపంచలు చేసి నా పెదవుల మీద నవ్వులు పూయించాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.